వెల్కమ్ టు చిన్ని ఛానల్. ఈరోజు మనం గతంలో జరిగిన టెట్ అండ్ డిఎస్సిలో థర్డ్ క్లాస్ ఈవీఎస్ నుండి ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో వాటిని ఒకసారి చూద్దాం. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3న. ఎప్పుడు? డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం అనేది జరుపుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ప్రపంచ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1. గుర్తుపెట్టుకోవాలి, దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3, వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1న జరుపుకోవడం అనేది జరుగుతుంది. దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3, వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1. అమ్మా నాన్న, అవ్వ తాత వాళ్ళ పూర్వీకుల వివరాలను తెలిపేదాన్ని ఏమంటారు? వంశవృక్షము. పూర్వీకుల యొక్క వివరాలను తెలిపేదాన్ని ఏమంటారు? ఇక్కడ వంశవృక్షము అనడం అనేది జరుగుతుంది. కొన్ని ఆటలను జంతువుల సహాయంతో ఆడుతారు. గుర్రంపై స్వారీ చేస్తూ బంతిని బ్యాట్తో కొట్టే ఆట. గుర్రం మీద స్వారీ చేస్తూ బంతిని బ్యాట్తో కొట్టే ఆట ఏమంటారు? ఇక్కడ పోలో. ఏమాట? గుర్తుపెట్టుకోవాలండి. గుర్రంతో స్వారీ చేస్తూ బంతిని బ్యాట్తో కొట్టే ఆటను ఏమనాలి? ఇక్కడ పోలో ఆట అనడం అనేది జరుగుతుంది. ఈ పోలో ఆటలో ఉపయోగించే బ్యాట్ లేదా కర్రను మల్లేట్ అనడం అనేది జరుగుతుంది. గుర్రంపై స్వారీ చేస్తూ బ్యాట్తో బంతిని కొట్టే ఆటను పోలో ఆట అంటారు. ఈ పోలో ఆటలో ఉపయోగించే బ్యాట్ను లేదా కర్రను మల్లేట్ అనడం అనేది జరుగుతుంది. ఎడారి మొక్కలు. ఇక్కడ మనం కొత్త టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్టయితే మనకు 3 ఎడారి మొక్కలు అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం టాపిక్ అనేది ఇవ్వలేదు, జస్ట్ నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎడారి మొక్కలు బ్రహ్మజెముడు, నాగజెముడు, కలబంద. ఈ 3 నేమ్స్ అనేది మెయిన్గా మెన్షన్ చేయడం జరిగింది. బాదం మామిడి చెట్టు ఆకులు వాటి వయసుల్లో రంగుల్లోకి మారుతాయి. ఏ మొక్కలు? బాదం మరియు మామిడి చెట్టు యొక్క ఆకులు అనేవి వాటి వయసులలో వివిధ రంగులు అనేవి మారడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే క్వశ్చన్ మనకి ఏ విధంగా అడుగుతారు? ఏ మొక్కల యొక్క ఆకులు వయసులలో వివిధ రంగుల్లోనికి మారుతాయని అడుగుతాడు. అప్పుడు మనం బాదం మామిడి అని గుర్తు పెట్టుకుంటే దానికి ఆన్సర్ చేయవచ్చు. ఇక్కడ చూసుకోండి, ఎడారి మొక్కలు ఏమేమి ఉన్నాయి? బ్రహ్మజెముడు, నాగజెముడు, కలబంద. మీకు సపోజు ఒక ఆప్షన్స్లలో 4 మొక్కలను ఏమిచ్చి దీనిలో ఎడారి మొక్కగా దేనిని అంటారు, ఏది ఎడారి మొక్క అని ఆ విధంగా కూడా అడుగుతారు. మనల్ని ఎగ్జామ్లో టైం వేస్ట్ చేయడానికి, మనల్ని ఆలోచింపజేయడానికి అనేకమైన ఆప్షన్స్ ఇస్తాడు. కానీ మనం కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి కరెక్ట్గా క్లాసులు వింటే ఖచ్చితంగా ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. నీలగిరి శాస్త్రీయ నామం. ఇక్కడ ఏమడుగుతాడు? నీలగిరి శాస్త్రీయ నామం ఏంటిది? యూక్టలిప్టస్ అనేది నీలగిరి యొక్క శాస్త్రీయ నామం. రాజస్థాన్ రాష్ట్రంలో జొన్నలు ఎక్కువగా పండిస్తారు. కళ్ళు లేని వారు చదవడానికి బ్రెయిలీ లిపి. గుర్తుపెట్టుకోవాలి, కళ్ళు లేని వాళ్ళు చదవడానికి బ్రెయిలీ లిపిని కనిపెట్టింది లూయిస్ బ్రెయిలీ. ఈ బ్రెయిలీ లిపికి లూయిస్ కలిపితే అంతే. కళ్ళు లేని వాళ్ళు చదవడానికి లూయిస్ బ్రెయిలీ. ఈ లిపిని కనిపెట్టింది ఎవరు? లూయిస్ బ్రెయిలీ అని గుర్తుపెట్టుకోవాలి. ఆదాయం కోసం నైపుణ్యంతో చేసే పనుని వృత్తి అంటారు. ఆదాయం కోసం. ఆదాయం అంటే ఇక్కడ ఏంటిది? జీతం. ఆదాయం కోసం నైపుణ్యతతో చేసే పనులను ఏమంటారు? వృత్తి
కుస్తీ అంటారు. కబడ్డీ ఆటకు మరొక పేరు చెడుగుడు. కబడ్డీ ఆటకు మరొక పేరు చెడుగుడు. మన రాష్ట్ర క్రీడ కబడ్డీ. ఇక్కడ కబడ్డీ గురించి 2 పాయింట్స్ ఇచ్చారు. మన రాష్ట్ర క్రీడ కబడ్డీ. కబడ్డీ యొక్క మరో పేరు ఏమిటి? చెడుగుడు. బాలల దినోత్సవం నవంబర్ 14న. ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. నెక్స్ట్, చదరంగం ఆటను ప్రపంచానికి పరిచయం చేసింది. చదరంగం ఆటను ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు? ఇండియన్సే చదరంగం అనే ఆటను ప్రపంచానికి పరిచయం చేయడం అనేది జరిగింది. జంతువులు పక్షులు చలనంలో ఉపయోగపడేవి. జంతువులు మరియు పక్షులు వాటి చలనానికి, అంటే చలనం అంటే తెలుసు కదా, చలించడానికి ఉపయోగపడేటివి ఏంటి? రెక్కలు, తోక, కాళ్ళు. గుర్తుపెట్టుకోండి, రెక్కలు, తోక, కాళ్ళు. రెక్కలతో ఎగరగలుగుతాయి, తోకతో ముందుకెళ్ళగలుగుతాయి, కాళ్ళతో నడవగలుగుతాయి. ఈ విధంగా జంతువులు పక్షులు చలనానికి ఉపయోగపడేవి ఏంటి? రెక్కలు, తోక, కాళ్ళు. కలపతో కట్టిన ఇల్లు. కలపతో కట్టిన ఇల్లు ఎక్కడుంటాయి? భూకంపాలు వచ్చే ప్రాంతాల్లో ఉంటాయి. భూకంపాలు వచ్చే ప్రాంతంలో ఏ ఇల్లు ఉంటాయి? కలపతో కట్టిన ఇల్లు. పడవ ఇల్లు కాశ్మీర్, కేరళ రాష్ట్రాలలో ఉంటాయి. పడవ ఇల్లు కాశ్మీర్, కేరళ రాష్ట్రాల్లో ఉంటాయి. ఇగ్లు అంటే తెలుసు కదా, మంచు ప్రాంతాల్లో ఉండడం అనేది జరుగుతుంది. కలపతో కట్టిన ఇల్లు భూకంపాలు వచ్చే ప్రాంతంలో, పడవ ఇల్లు కాశ్మీర్, కేరళ రాష్ట్రాల్లో, మంచు ఇల్లు మంచు ప్రాంతాల్లో ఉంటాయి. మురికి నీటి మీద దోమలు పేరకుండా, మురికి నీరు ఉంటుంది కదా, ఆ నీటి మీద దోమలు అనేవి పేరకుండా ఏం వాడతారు? కిరోసిన్, మలాతిన్ను కలుపుతారు. ఏం కలుపుతారు? కిరోసిన్, మలాతిన్ను కలపడం అనేది జరుగుతుంది. రకరకాల రంగుల్లో ఉండే మొక్క క్రోటాన్ మొక్క అనేది ఎలా ఉంటుంది? రకరకాల రంగుల్లో ఉంటుంది. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. రకరకాల రంగుల్లో ఉండే మొక్క క్రోటాన్. కింద మీకు ఆప్షన్స్ ఇస్తారు, అందులో ఒకటి క్రోటాన్ అనేది ఉండడం జరుగుతుంది. వినాయక ప్రతిమలను మట్టితో లేదా ప్లాస్టరస్ ఫ్లారెస్తో చేస్తారు. ఇప్పుడు మట్టితో లేదా ప్లాస్టరస్ ఫ్లారెస్తో చేస్తారు. నూలు బట్టలను పత్తి దారంతో నేస్తారు. నూలు బట్టలు అనేవి దేని ద్వారా వస్తాయి మనకు? పత్తి ద్వారా వేస్తారు. కుండలు చేయు విధానం ఇదొకటి ఉందండి, బాగా గమనించండి. దీని నుండి కంపల్సరీ బిట్ రావడం అనేది జరిగింది. కుండలు తయారు చేయడం, దీనికి దశలు ఉంటాయి. ఆ దశల్ని మనం కరెక్ట్గా ఆర్డర్ వైజ్ గుర్తు పెట్టుకుంటే ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతాం. మనకు కింది దశలను క్రమంగా అమర్చండి అని క్వశ్చన్ ఇచ్చి ఆ దశలను మనం కన్ఫ్యూజ్ చేయడానికి అటు అటు ఇస్తాడు. కానీ మనం దీన్ని కరెక్ట్గా నేర్చుకున్నామంటే 1 మార్క్ అనేది ఎటు పోదు. కుండలను తయారు చేయు విధానం, ఫస్ట్ ఏం చేయాలి? బంకమట్టిని తీసుకొని రావాలి. బంకమట్టిని ఏ విధంగా? మెత్తగా చేయాలి. తొక్కి మెత్తగా చేయాలి. మెత్తని మట్టి ముద్దను తీసుకొని సారపై పెట్టి తిప్పుతారు చేతితో. ఏ విధంగా? కుండ ఆకారం వచ్చే విధంగా తిప్పుతారు. సార మీద తయారైన కుండను సరైన ఆకారం వచ్చేలా చెక్కతో చేసిన సలపతో కొడతారు. దేనితో కొడతారు? చెక్కతో చేసిన సలపతో కొట్టడం అనేది జరుగుతుంది. మొదట కుండను నీడలో పెట్టి తర్వాత ఎండలో ఆరబెడతారు. ఎండలో ఆరినాక కుండను అవ్వంలో పెట్టి కాలుస్తారు. ఒకసారి చూసుకోండి మళ్ళీ. ఫస్ట్ బంకమట్టిని తీసుకురావడం, బంకమట్టిని తొక్కి మెత్తగా చేయడం, మెత్తని మట్టి ముద్దను సార మీద పెట్టి చేతితో ఆకారం వచ్చేలా తిప్పుతారు. తిప్పినాక దాన్ని కర్రతో చేసిన సలపతో కొడతారు. ఈ సలప అనేది గుర్తుపెట్టుకోండి, కర్రతో చేసిన సలపతో కొడతారు. కొట్టిన దాన్ని ఫస్ట్ నీడలో పెడతారు. నీడలో ఆరిన తర్వాత
ఎండలో పెడతారు. ఎండలో తర్వాత అవ్వంలో కాల్చడం అనేది జరుగుతుంది. మీరు ఛానల్ని చూస్తున్న వారందరూ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి.